ఇలాంటి థీరీసే మాట్లాడతారు. ఇప్పుడు మోడీ ఏమో ఒక పక్క కాంగ్రెస్ వారసుల గురించి మాట్లాడతాడు. మోడీతో ఉన్న వీళ్ళిద్దరేమో పవన్ కళ్యాణ్ గాని వీళ్ళేమో వారసులు కాదు, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా, మన తమ్ముడు అన్నగా పుట్టడమే నేరమా, వాళ్ళకి అవకాశాలు ఉండవా అనేది మాట్లాడతారు. ఇప్పుడు నిజానికి లోకేష్ వేరే వాళ్ళ మామూలు కుర్రాడైతే ఈ స్థాయికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వారసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ ఇంకొకరు పిల్లోడైతే ఈ స్థాయికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా చిరంజీవి వారసత్వం అనేది అక్కడ ఉంది. క్లియర్గా వారసత్వం అనేది పనిచేస్తుంది. ఇది రాజకీయాల్లోనే కాదు, ఇది మిగతా వృత్తుల్లో కూడా. డాక్టర్ కొడుకు డాక్టర్ అవడం ఈజీ, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవడం ఈజీ, ఒక పేద కూలీ కొడుకు ఐఏఎస్ అవడం వెరీ డిఫికల్ట్. సో అందుకనే మనకి ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్ చూస్తే టాప్ సిఇఓస్ పోస్టులన్నీ కూడా 4 కులాల వాళ్ళు ఉంటారు. మీరు కాకపోతే దీని మీద రీసెర్చ్ చేయండి. 4 కులాల వాళ్ళు ఉంటారు ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్లో. గవర్నమెంట్లో రిజర్వేషన్ వల్ల మనకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు కనిపిస్తున్నారు, అంబేద్కర్ పుణ్యమా అని. లేకపోతే గవర్నమెంట్లో కూడా ఈ 4-5 కులాల వాళ్ళే ఉండేవాళ్ళు. సో అందుకనే రాజకీయాల్లో కానీ ఆస్తుల విషయంలో కానీ ప్రైవేట్ సెక్టర్లో టాప్ పోస్టుల్లో కానీ ఇప్పటికీ 4-5 కులాల వాళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటి? సమాజంలో వారసత్వం అనేది వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలు కావడానికి చిరంజీవి కారణం. ఆయన కూడా మొన్న అన్నాడుగా, నేను గర్వంగా ఉన్నది నాకు ఎంతమంది నేను చేశానని. అంటే ఈయన లేకపోతే వాళ్ళకి కారణే కదా, ఆయన ఒప్పుకున్నట్టే కదా. సో అలాగా మొత్తానికి చంద్రబాబు ఏదో కన్విన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే కొత్త థియరీ వస్తుంది. మొన్నటి వరకు ఏంటంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్లు మనకి మొదలైనాయి. అది మహాసేన్ రాజేష్ నుంచి ఓపెన్గా మొదలైంది. అక్కడ నుంచి శ్రీనివాసరెడ్డి పాలిట్ బ్యూరో మెంబరు, దాని తర్వాత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ పాలిట్ బ్యూరో మెంబరు, తర్వాత వర్మ పిఠాపురంలో తెలుగుదేశం నాయకుడు, తర్వాత ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే రాజమండ్రి అర్బను. ఫైనల్గా చంద్రబాబు ముందే దావోస్లోని టీజీ భరత్ మంత్రి, ఆయనతో సహా అందరూ కూడా డిప్యూటీ సీఎం చేయాలి అనేది ఒక డిమాండ్ ఓవరాల్గా వినబడింది. అయితే దీనికి కౌంటర్గా జనసేన వాళ్ళు కూడా తీవ్రంగా మాట్లాడడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం చేయండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మా వాడిని సీఎం చేయండి. ఎందుకంటే 2.5 సంవత్సరం చంద్రబాబు ఉంటే 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి. చంద్రబాబుని మరి గవర్నర్కి పంపిస్తారా, వైస్ ప్రెసిడెంట్కి పంపిస్తారా, కేంద్ర మంత్రికి పంపిస్తారా, మీ ఇష్టం అన్నట్టుగా వాళ్ళు ఓపెన్గానే. కిరణ్ రాయల్ కూడా మొన్న తిరుపతి లీడరు, ఆయన కూడా మాట్లాడాడు. ఓపెన్గానే జనసేన వాళ్ళు మాట్లాడుతాం. దీంతో ఒక్కసారిగా ప్రాబ్లం అయిపోయింది. అంటే ఈ 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయని. దాంతో పవన్ కళ్యాణ్ ప్రెజర్ చేసినట్టుగా చెప్తున్నారు. దాంతో చంద్రబాబు తమ ఇక్కడ పార్టీ నాయకులకి చెప్పారు. సో అధిష్టాన వర్గం నుంచి, అంటే పార్టీ ఆఫీస్ నుంచి అందరికీ నోటీసులు వెళ్ళాయి, ఇక మీద మాట్లాడొద్దండి అఫీషియల్గా దీని విషయం మీద అని. అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడంతో జనసేన నుంచి కూడా అఫీషియల్గా అందరికీ నోటీస్, ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం. అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, వచ్చిందంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉంటుంది, ఊరికే రాదు కదా. మామూలుగా రాజకీయాలు ఏంటంటే ఫెయిలర్స్ అంటారు, కొన్ని ఫెయిలర్స్ పంపిస్తారు జనంలోకి. అంటే ఒక ట్రైల్ వేస్తారు, సీఎం డిప్యూటీ సీఎంగా లోకేష్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూస్తారు. అలాగే ఏమన్నా చంద్రబాబు దీన్ని ప్లాన్ చేసేస్తాడా? ఎందుకంటే గత కొంతకాలంగా 8 నెలలు అవుతుంది, దాదాపు 8 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా చంద్రబాబుకి లోకేష్కి తలనొప్పి కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం వీళ్ళకి తలనొప్పులు క్రియేట్ చేయాలని కాదు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒక దెబ్బకి 2 పెట్టల్లాగా, ఒకటేమో జగన్ ప్రతిపక్ష నాయకుడు కాకుండా తానే ప్రతిపక్షంగా బిహేవ్ చేయడం. అది యాక్చువల్గా గెలిచినప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే జగన్ని ప్రతిపక్ష నాయకుడిగా స్పేస్ ఇస్తే జగన్కి మళ్ళీ బలం పెరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి అది ఇష్టం లేదు. జగన్ పెరిగితే తను ఇబ్బంది. అందుకని జగన్ ప్లేస్లో తను ఉండాలి. అంటే తన బలం, ఓన్ బలం పెంచుకోవాలనేది పవన్కున్న లక్ష్యం. పవన్ లక్ష్యం ఏంటి? తను సీఎం కావాలని. అంతేగాని చంద్రబాబు కొడుకు, చంద్రబాబు మనవాళ్ళని సీఎం చేయాలని పవన్కి ఎందుకు ఉంటుంది? చంద్రబాబుని సీఎం వరకు ఒప్పుకుంటాడు పవన్, అది కూడా ఎప్పుడు తనకు అవసరం కాబట్టి. యాక్చువల్గా ఎన్నికల ముందే 50% కూడా, అంటే 2.5 సంవత్సరం పవన్, 2.5 సంవత్సరం చంద్రబాబు అనేది కూడా వచ్చింది. అప్పుడు కూడా పవన్ ఏం చెప్పాడు, మనం అలా డిమాండ్ చేయాలంటే మనకు 30 సీట్లు రావాలి కదా అన్నాడు. అంటే ఆయనకు కూడా ఆ ఉద్దేశం ఉంది. ఎట్లా కుమారస్వామి ఎగ్జాంపుల్ ఉంది, కుమారస్వామి 30 సీట్లు వస్తే అతను 2.5 సంవత్సరం సీఎం కాగలిగాడు.
కొన్ని ప్రత్యేక కండిషన్లు మైనారిటీ సీట్లు ఉన్న పార్టీ కూడా సీఎం పోస్ట్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో అది జరగలేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది 21 సీట్లు. అది కూడా ఆయన మీద ఆధారపడి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. తెలుగుదేశానికి సొంతంగానే 134 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్దనుకున్నా ఈ గవర్నమెంట్ ఏమీ కూలిపోదు, హాయిగా ఉంటుంది. కాకపోతే చంద్రబాబుకున్న ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ 2029లో ఎలక్షన్లకు వెళ్ళాలంటే జగన్ స్ట్రాంగ్ అనేది ఇప్పటికి కూడా అభిప్రాయం. జగన్ వీక్ అయిపోయినాడు అనుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. తన సొంత బలం మీదే జగన్ని పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఎదుర్కొని మనం వెళ్ళొచ్చు అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ని ఇంత భయపడుతూ పవన్ కళ్యాణ్కి బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబుకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. మనం తెలుగుదేశం మీడియాను చూస్తే కూడా ఇప్పటికీ జగన్ని వీళ్ళే ఫోకస్ చేసి అతన్ని ఎంతసేపు జగన్ ఒక ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు. సో లోకేష్ కూడా మళ్ళీ జగనే సీఎం కాడని గ్యారంటీ అడుగుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటేనే ఇంకా జగన్కి బలం ఉందని. ఎందుకంటే జగన్కి 40% ఓట్లు వచ్చాయి. వీళ్ళు చెప్పిన హామీలు ఇచ్చిన అవన్నీ నెరవేర్చే పరిస్థితి లేదు, డబ్బు లేదు. సో రెండోది బీజేపీ మీద డిపెండ్ అవుతామా లేదో తెలియదు. బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ చంద్రబాబు భయం అయితే ఉంది. అందుకని ఒకటి తాను మళ్ళీ గెలవాలంటే చంద్రబాబు బీజేపీతో జనసేనతో వెళ్ళాలి, పొత్తుండాలి. రెండు రేపొద్దున జగన్ని కంప్లీట్గా వీకెండ్ చేయాలంటే కూడా బీజేపీ సాయం కావాలి. అట్లాగే రేపు పొరపాటున మళ్ళీ ఓడిపోతే అక్కడ జగన్ బీజేపీతో కలిసి వాళ్ళు ఉన్నారనుకో రేపొద్దున కేసుల్లో కూడా ఇబ్బంది అవుతుంది. తనకి ఇబ్బంది, లోకేష్కి ఇబ్బంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ని భరించాలి మనం అనేది చంద్రబాబుకు ఉంది. ఆయనకి అంటే తెలుసు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నాడు, అయినా కూడా మనం భరించాలి. కానీ లోకేష్కి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు ఏమో పాలసీ డెసిషన్స్, అభివృద్ధి వీటికి సంబంధించి చంద్రబాబు చూసుకుంటే గవర్నెన్స్, డే టు డే అఫైర్స్, ఎవరెవరిని ఎక్కడ నియమించాలి ఇవన్నీ లోకేష్ చూసుకుంటున్నాడు. సో అంటే ఒక రకంగా పవర్ అనేది లోకేష్ దగ్గర ఎక్కువగా కేంద్రీకృతమైంది. పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది కానీ పవర్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక డీజీపీ నియమించే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు, ఒక టీడీ చైర్మన్ పవన్ కళ్యాణ్కి లేదు, ఇవేవి లేవు. తనకిచ్చిన కోటాలో జనసేనలో ఎవరెవరు ఉండాలో నియమించుకోవచ్చు, అంతే అతను. అంతకంటే గవర్నెన్స్లో, డే టు డే గవర్నెన్స్లో పవన్ కళ్యాణ్కి పట్టులేదు. అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఏమైనా లోపాలు జరిగినప్పుడు తాను ముందు వచ్చేసి తానేదో ప్రతిపక్షంలాగా ప్రశ్నిస్తున్నాడు. మామూలుగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఒక తప్పు జరిగితే విత్ ఇన్ ద గవర్నమెంట్ చెప్తారు. ఆ శాఖగా మంత్రికి చెప్పడము, లేకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకుపోవడం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆ పని చేయట్లా, పబ్లిక్ లేకి తీసుకెళ్ళిపోతున్నాడు. పబ్లిక్ లేకి తీసుకెళ్ళిపోవడం వల్ల వీళ్ళ చంద్రబాబు అండ్ లోకేష్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఏముంది, ఒకవేళ వీళ్ళు కూటమి చీలిపోయినా రెబల్లాగా ఉండిపోగలడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి పెద్దగా పోయేదేం లేదు. దానివల్ల పవన్ కళ్యాణ్ స్టేచర్ పెరుగుతుంది. రెండోది దీని వెనక బీజేపీ ఉందని కూడా ఒక వార్త వస్తుంది. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ బలపడడానికి ట్రై చేస్తుంది. ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టడం అనేది బీజేపీ అజెండాని పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నాడని కూడా ఒక వార్త వస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి చాలా డిఫికల్ట్ టైం అని చెప్పాలి. అంటే దీన్ని పవన్ కళ్యాణ్ని తెలిసి కూడా సహించాలి, అట్ ద సేమ్ టైం